తెలంగాణలో ఫిరాయి సంబంధించి పార్టీ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన సుప్రీంకోర్టు నిన్న సంచలన వ్యాఖ్యలు చేసింది. స్పీకర్ మీద ప్రభుత్వం మీద కోప్పడ్డది. కొంచెం అంతా దాని గురించి మాట్లాడదాం. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్ చేరినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తోంది కారు పార్టీ. టైం కావాలంటూ గడువు కోరడంతో స్పీకరు టైం కావాలని గడువు కోరిండు. అయితే ఇప్పటికే మీకు వాళ్ళు వచ్చి కూడా 10 నెలలు అవుతుంది. ఈ 10 నెలలకు వెళ్ళి మీరు ఇంకెన్ని రోజులు టైం కావాలి, అసలు ఎంత టైం తీసుకుంటారు? మొన్న ఫస్ట్ సారి విచారణ, మొన్న పోయిన వారం విచారణ అయినప్పుడు గిదే క్వశ్చన్ వేసింది. హైకోర్టులో విచారణ అయినప్పుడు టైం కావాలన్నారు. హైకోర్టులో విచారణ అయ్యి అది సుప్రీంకోర్టుకు పోయి కూడా 6 నెలలు కావస్తుంది. వీళ్ళు చేరి కూడా 10 నెలలు కావస్తుంది. టైం అంటే ఎంత టైం కావాలి? 10 నెలల టైం సరిపోదా నిర్ణయం తీసుకోనికే? 10 నెలల టైం సరిపోదా వివరణ ఇవ్వనీకి అని చెప్పేసి సుప్రీంకోర్టు గట్టిగా మంచిగా పసుపు బియ్యం కలిపి నూనె కలిపి అక్షింతలు ఇట్లా వేసింది స్పీకర్ నెత్తిలా, ఈ 10 మంది ఎమ్మెల్యేల నెత్తిలా. ఆ 10 మంది ఎమ్మెల్యేల తరపున ఎవరైతే రోహిత్ ఆయన ఉన్నాడు కదా న్యాయవాది రోహిత్, ఆయన నెత్తిలా మంచి అక్షింతలు వేసింది. మన పెళ్లిల సలదరుదురు పెళ్లి పిల్ల మీద అట్లా వేసింది అక్షింతలు. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కథ క్లైమాక్స్ చేరినట్లే కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది జంపింగ్ ఎమ్మెల్యేలపై న్యాయ పోరాటం చేస్తుంది కారు పార్టీ. అందులో భాగంగానే సుప్రీంకోర్టులో వరుస విచారణలు జరుగుతున్నాయి. ఒక విషయం మనం చాలా కొంచెం లోతుగా ఎట్లా అంటే ఐడియా గమనిస్తే, సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఏ కోర్టు అయినా సరే ఒక కేసుకు సంబంధించి అంటే వాయిదాలు దగ్గర వేస్తుంది అనుకోండి, విచారణ స్పీడప్ చేసింది అనుకోండి, ఎవరైతే ఆ పిటిషన్ వేసిర్రో, ఎవరైతే కొట్లాడుతున్నారో వాళ్ళకి అనుకూలంగా తీర్పు రాబోతుందని మనం కొంచెం అంచనా వేయచ్చు. అంటే రామమందిరం విషయం అప్పుడు కూడా ఇట్నే జరిగింది. అంటే చాలా 15 రోజులకు ఒకసారి, నెల రోజులకు ఒకసారి విచారణ వాయిదా వేస్తూ అంటే స్పీడప్ చేసింది కేసుని. ఇట్లా చాలా విషయాలలో కోర్టు ఒక కేసును స్పీడ్గా వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి విచారణ చేస్తుందంటే ఎవరైతే ఫస్ట్ పిటిషన్ వేసారో వ్యతిరేకంగా దానికి వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం వస్తుందని చెప్పేసి మనం ఒక అంచనా వేయచ్చు. ఈ జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా సుప్రీంకోర్టు నిర్ణయం రావచ్చు. అందుకే ఇంత స్పీడ్ చేస్తుందని చెప్పేసి మనం ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఎప్పటి నుంచో అమల్లో ఉంది, కానీ దాని మీద పార్టీ మారిన తర్వాత ఆ పార్టీలు సరిగ్గా కొట్లాడలే. ఎందుకంటే వీళ్ళు చేసిన పని కూడా అదే అయి ఉంటుంది కాబట్టి. కానీ బీఆర్ఎస్ పార్టీ 10 మంది ఒకటేసారి ఓటుతోటి జనంతా బుగులు పట్టి ఫిరాయింపుల చట్టం మీద పిటిషన్ వేసింది. 3 మీద ఒకసారి, 7 మీద ఒకసారి. ఫస్ట్ 3 మీదనేమో దానం, కడియం, తెల్ల వెంకటరావుల మీద పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందతో వేయించారంటే వాళ్ళు వేసిరు. తర్వాత పోయిన మిగిలిన 7 మంది ఉన్నారు కదా, గుడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే ఆదయ, సంజయ్, అరికపుడి గాంధీ, వీళ్ళ మీద హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు కలిసి పిటిషన్ వేసారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇదవుతుంది. రీజనబుల్ టైం అంటే ఏంటని ధర్మాసనం ముకుల్ రోహిత్గిని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం 3 నెలలు రీజనబుల్ టైం అని బీఆర్ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. స్పీకర్ తరపున ముహిల్ రోహిత్కి వాదనలు వినిపించారు. అసెంబ్లీ కార్యదర్శికి స్పీకర్ నుంచి సమాచారం కోసం సమయం కావాలని కోరారు. దీంతో న్యాయస్థానం విచారణను ఈ నెల 18వ తారీఖు నాటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనే దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ నెలకొంది. తేడా వస్తే తెలంగాణలో 10 శాసనసభ స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫిరాయింపుల వ్యవహారంపై స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం సిఆర్ ఇప్పటికే అన్నాడు, మొన్న అన్నాడు ఆయన, ఉప ఎన్నికలు రాని నాకేం భయం లేదు, మళ్ళా నేనే పోటీ చేస్తా, కళ్ళు మూసుకొని ఈజీగా గెలుస్తా అని కడియం సిఆర్ ధీమా వ్యక్తం చేసిండు. మరోవైపు మిగిలిన ఎమ్మెల్యేలేమో ఆయనతో పాటు కొంతమంది ఒక 2-3 రెడీ ఉన్నారు మళ్ళీ పోటీ చేసేందుకు. ఈ రాజేంద్ర నగర్ కావచ్చు, అటు పటాన్చర్లో కూడా ఆయన పోటీ చేసేందుకు రెడీగానే ఉన్నారు. కాకపోతే రిజల్ట్ ఎట్లా వస్తుంది అంటే వీళ్ళు ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారు, మిగతా వాళ్ళేమో భయపడుతున్నారు. ఎందుకంటే అటు ఆ పంచకు కాకుండా పోయినాం, ఈ పంచకు ఆ సినిమాలు ఉంటుందిగా, రామ్ చరణ్ వాడతాడు, ఆ గట్టును ఉంటావా నాగన్న, ఈ గట్టును ఉంటావా నాగన్న అని. ఇప్పుడు వాళ్ళు ఆ గట్టుకు లేరు, ఈ గట్టుకు లేరు, ఏ గట్టుకు కాకుండా పోతట్టున్నాం మనము. పార్టీ మారి పెద్ద తప్పు పని చేసినాం, పెద్ద పరిశానే వచ్చిందని చెప్పేసి ఒక
ఆ 6-7 మంది ఒక 2-3 పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. అంతేగాని మిగతా వాళ్ళందరూ కూడా కష్టమే. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ టికెట్ ఇస్తే పార్టీ మారిన వాళ్ళు కొత్త వాళ్ళకి టికెట్ ఇస్తారని చెప్పేసి క్యాడర్ సహకరించదు. అటు బీఆర్ఎస్లోకి పోదామంటే వాళ్ళే మన మీద కొట్లాడుతున్నారు, మనకైనా టికెట్ ఇస్తారు అనేది ఒక దాన్ని ఏమంటారు, ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయిపోయింది వాళ్ళకి. చూడాలి మరి 18 తారీఖు నాడు జరగబోయే ఆ విచారణలో ఏం తీర్పు వస్తుంది, ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు అని చెప్పేసి అప్పటి వరకు వెయిట్ చూడాల్సిందే. అయితే ఈ విషయంలో ఈ తీర్పు విషయంలో బీఆర్ఎస్ పార్టీ కొంచెం ధీమా వ్యక్తం చేసింది. ఏమనంటే తీర్పు మాకే అనుకూలంగా వస్తుంది, 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తాయి, ఆ ఉప ఎన్నికల్లో 10కి 10 మేమే గెలుస్తామని. మరోవైపు కాంగ్రెస్ సర్కారేమో అధికార పార్టీ ఉప ఎన్నికలు లేవు, గిప ఎన్నికలు లేవు, మెల్లగా వాయిదా వేసుకుంటూ పోవచ్చు, అవసరమైతే అప్పుడు కేసీఆర్ చేసిండు కదా అని చెప్పేసి వీళ్ళు ఒక పిటిషన్ వేసి దాని మీద కొట్లాడి స్టే చేద్దామా ఏం చేద్దామనే ఆలోచనలో వీళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే కనుక ఇదే సందు ఇప్పుడు 8 మంది ఉన్నాం, ఈ 10లా తక్కువ ఒక 5 అన్న కొట్టాలని చెప్పేసి అటు బీజేపీ రెడీగా ఉన్నది. ఇట్లా బూట్లు వేసుకొని తాళ్ళు కట్టుకొని మంచిగా నైట్ ప్యాంటు దాని ఏమన్నా ట్రాక్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని రన్నింగ్ ట్రాక్ ఉరుకుతానుకున్నట్టు రెడీగా ఉన్నది. సో ఉప ఎన్నికలు వస్తే మాత్రం రాష్ట్రంలో మళ్ళీ 1 నెల 2 నెలలు పండుగ దుమ్ము ఉంటుంది రాజకీయం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.